మాదిగ సోదరులారా, మిమ్మల్ని మందకృష్ణ అనే వ్యక్తి 30 సంవత్సరాలు మోసం చేశాడు. మిమ్మల్ని ఒకళ్ళే కాదు, మాలలను కూడా. ఈ మాల మాదిగలు, ఎస్సీలు అనబడే ఈ జాతి ఏదైతే ఉందో, ఈ జాతిని 30 సంవత్సరాల పాటు నిర్వీర్యం చేసిన దళిత ద్రోహి ఈ మందకృష్ణ. ఎందుకు చెప్తున్నావు, ఎలా చెప్పగలుగుతున్నావు రాజేష్ అని అడగొచ్చు మీరు. రైట్, ఇతన్ని ఏం చెప్తారండి కొంతమంది ఆ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, వీరుడు శూరుడు, 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన ధీరుడు, శతద్రువంశ యోధుడు, ఇదే కదా చెప్తారు. 30 సంవత్సరాల నుంచి అంటే 30 సంవత్సరాలు ఎందుకు చేశాడు ఇతను పోరాటం? పంజాబ్ లో 1975లోనే వర్గీకరణ చేశారు. అక్కడ ఈ శతద్రువంశ యోధుడు ఎవరూ లేరు, ఎవరో లేకుండానే అక్కడ వర్గీకరణ అయిపోయింది. ఎక్కడ? పంజాబ్. తర్వాత ఇది 2009 అనుకుంటా, మరి 9 డేట్ కరెక్ట్ గుర్తులేదు, కానీ ఇక్కడ కూడా వర్గీకరణ జరిగింది. తమిళనాడు, పంజాబ్ లో, తమిళనాడులో ఆల్రెడీ వర్గీకరణ చేసేసి అక్కడ గవర్నమెంట్ లే, అక్కడ ఈ శతద్రువంశ యోధుడు లేడు. కానీ ఎవరో లేకపోయినా అక్కడ ఎందుకు వర్గీకరణ జరిగింది? మనోడు 30 సంవత్సరాల నుంచి వండుతున్నా ఈ అన్నం ఇంకా ఎందుకు ఉడకలేదు? ఆలోచించండి ఒకసారి. డింగ్ మన మీకు జ్ఞానబల్ వెలిగెత్తుంది. పైగా ఈ 2 చోట్ల కూడా వర్గీకరణ ఎలా జరిగింది తెలుసా? 15% ఇచ్చింది రాజ్యాంగం. కానీ పంజాబ్ లో ఎంత ఉందో తెలుసా అండి? అంటే ఇంకో 10% పెంచారు.